హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫస్ట్ యూనిట్. ఇది చాలా లైక్ వెరీ ఇంపార్టెంట్. సో asymptotic notations is used to describe the running time of an algorithm, of how much time an algorithm takes with a given input n. ఓకే, సో అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ ఏం చూపిస్తాయంట? రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గరిథమ్ని చూపిస్తాయంట. సో ఈ నొటేషన్స్ని మనము ఆల్గరిథమ్ రన్నింగ్ టైంని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. సో టెక్నికల్గా దేర్ ఆర్ మెయిన్లీ 3 అసిమ్ప్టాటిక్ నొటేషన్స్. యాక్చువల్గా అయితే ఈ ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్ట్రా అని రాశాను అంటే అది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. యాక్చువల్గా అయితే ఇది సిలబస్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేకపోతే అసలుకైతే మెయిన్గా ఈ 3 మాత్రమే వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దెర్ ఆర్ 3 అసిమ్ప్టాటిక్ నొటేషన్స్. దే ఆర్ బిగ్ ఓ నొటేషన్, ఒమేగా నొటేషన్, థీటా నొటేషన్ అండ్ లిటిల్ ఓ నొటేషన్. ఇది ఎక్స్ట్రా అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. ఇది సిలబస్లో ఉంది కాబట్టే ఇక్కడ రాశాను. కానీ జనరల్గా అయితే ఈ 3 ఉన్నాయి, కానీ మనకు సిలబస్లో ఇది కూడా ఉంది. సో అందుకే నేను ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనము ఈ టాపిక్స్లోకి వెళ్ళిపోయే ముందు అసలు మనము 3 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి నేర్చుకోవాలి. ఏంటంటే మన వర్స్ట్ కేస్ అంటే ఏంటి, బెస్ట్ కేస్ అంటే ఏంటి, యావరేజ్ కేస్ అంటే ఏంటి అన్నది చూడాలి ఒక ఆల్గరిథమ్కి. సో వీ హ్యావ్ 3 కేసెస్ టు అనలైజ్ అన్ ఆల్గరిథమ్. ఆల్గరిథమ్ని అనలైజ్ చేయడానికి మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఏంటవి? బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్. సో చూద్దాం అసలు బెస్ట్ కేస్ అనాలిసిస్ అంటే ఏంటిది. బెస్ట్ కేస్ అనాలిసిస్ అంటే ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం taken by an algorithm or on input size n is called best time case analysis. అంటే ఎంత తక్కువలో తక్కువ, ఎంత మినిమం అమౌంట్లో ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అయిపోతుంది దాన్ని బెస్ట్ కేస్ అంటాం. బెస్ట్ కదా అంటే చాలా తక్కువ టైంలోనే ఆల్గరిథం పనిచేసేస్తే బెస్ట్ కదా, అది బెస్ట్ ఆల్గరిథం కదా. సో అది బెస్ట్ కేస్ అనాలిసిస్ అంటాం. సో తక్కువ టైంలో ఇక్కడ ఆల్గరిథం అన్నది ఇన్పుట్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. సో ఇట్ ఎగ్జిక్యూట్స్ మినిమమ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ మినిమమ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఓకే, సో తక్కువ టైంలో ఏదైతే అయిపోతుందో అదే బెస్ట్ కేస్ అనాలిసిస్ అని కూడా అంటారు. సో ఇది బిగ్ ఒమేగాలో మనము చూస్తాం అనమాట. నెక్స్ట్ వర్స్ట్ కేస్ అనాలిసిస్. ఇప్పుడు బెస్ట్ కేస్ అంటే ఏంటి? తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వర్స్ట్ కేస్ అంటే ఏంటి? చాలా ఎక్కువ టైం పట్టవచ్చు. సో ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం, మ్యాక్సిమం చాలా ఎక్కువ టైం పట్టవచ్చు. సో ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బై అన్ ఆల్గరిథమ్ ఆన్ ఇన్పుట్ సైజ్ n ఈస్ కాల్డ్ ద వర్స్ట్ టైం కేస్ అనాలిసిస్. సో చాలా ఎక్కువ టైం ఏ ఆల్గరిథమ్ అయితే తీసుకుంటుందో ఎగ్జిక్యూట్ అవ్వడానికి దాన్ని మనము వర్స్ట్ కేస్ అనాలిసిస్ అని అంటాం. సో ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్. అంటే చాలా ఎక్కువ స్టెప్స్ ఉంటాయండి, అంటే చాలా టైం తీసుకుంటుంది. ఎంత టైం టేకింగ్ ఉంటే అది ఖచ్చితంగా వర్స్ట్ ఆల్గరిథమే అవుతుంది. సో దాన్నే వర్స్ట్ కేస్ అనాలిసిస్ అని అంటారు. సో దీన్ని మనము బిగ్ ఓ నొటేషన్లో చూపిస్తాం. నెక్స్ట్ యావరేజ్ కేస్ అనాలిసిస్. The average amount of time taken by an algorithm on input size n is called an average time case analysis. సో ఇక్కడ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం అంటే అటు మరీ బెస్ట్ కాదు, అటు మరీ వర్స్ట్ కాదు. అంటే టైం ఎట్లా ఉంటుంది? మరీ ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, అలానే మరీ తక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. యావరేజ్ టైం తీసుకుంటుంది అనమాట, లైక్ నార్మల్ టైమే తీసుకుంటుంది. సో దాన్నే మనము యావరేజ్ కేస్ అనాలిసిస్ అని అంటాము. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. Average number of steps. So it is denoted by big theta notation. అంటే బిగ్ థీటా నొటేషన్లో దీన్ని చూపిస్తామన్నమాట. సో ఇప్పుడు బెస్ట్ కేస్ అంటే ఏంటి? మినిమం చాలా తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వర్స్ట్ కేస్ అంటే ఏంటి? చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఆల్గరిథం ఎగ్జిక్యూట్ చేయడానికి. యావరేజ్ అంటే ఏంటి? అటు మరీ తక్కువ కాదు, ఇటు మరీ ఎక్కువ కాకుండా యావరేజ్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ 3 టర్మ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చూసుకుంటున్నాము? ద బిగ్ ఓ నొటేషన్. సో ఫస్ట్ ఏంటిది?
the big O notation. So it is represented by capital O. Capital O తోటి మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ రిప్రజెంట్స్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గరిథం. అప్పర్ బౌండ్ అంటే ఏంటంటే వర్స్ట్ కేస్. అంటే ఇప్పుడు అసలు అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటే ఏంటి, మనము ఇక్కడ ఏమనుకున్నాము, ఇట్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గరిథం. ఇప్పుడు ఆల్గరిథంకి 3 కేసెస్ ఉన్నాయని మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. ఆల్గరిథం తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు, ఎక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, యావరేజ్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో ఆ సినారియోస్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఏం తీసుకున్నాము, అప్పర్ బౌండ్ అంటే వర్స్ట్ కేస్ చూస్తున్నాం అనమాట. ఒకవేళ చాలా లేట్ చేస్తుంది అనుకోండి ఆల్గరిథం అన్నది, లైక్ చాలా టైం తీసుకుంటుంది, సో దాన్ని మనం వర్స్ట్ కేస్ అని అంటాం, లేదా అప్పర్ బౌండ్ అని కూడా అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. ఆఫ్ రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ ఆల్గరిథం. సో ఈ ఈక్వేషన్ని నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు ప్రతి నొటేషన్కి అవి గ్రాఫ్స్ ఉంటాయన్నమాట. సో ఆ గ్రాఫ్స్, ఈ ఫార్ములా బేసిక్గా దాని నుండే మనం ఓన్గా రాసేయచ్చు ఈ ఈక్వేషన్ని. సో ఆ ట్రిక్, అసలు వీటిని బట్టి కొట్టాల్సిన అవసరం అస్సలే లేదు. మనం ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే అసలు మీరు ఈ టాపిక్స్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. నేను చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు రివైజ్ చేసేసుకుంటే సరిపోద్ది. సో ఏంటి అంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ని కన్సిడర్ చేయండి. మనం ఇప్పుడు దేనికి చేస్తున్నాము, బిగ్ ఓ నొటేషన్, ఓకే. సో ఫస్ట్ ఒక గ్రాఫ్ తీసుకోండి. మనము ఎక్స్ యాక్సిస్లో ఎన్ తీసుకుంటున్నాము, వై యాక్సిస్లో టీ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చూపిస్తున్నామంటే ఎన్ అంటే ఇన్పుట్, టీ అంటే టైం. సో లెట్స్ డ్రా అ లైన్ సచ్ దాట్ మనం ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాను, సో అలా మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ రెండిటి రెస్పెక్ట్ తోటి నేను ఒక లైన్ గీస్తున్నాను, సచ్ దాట్ ఎలా ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో దీన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎన్ అని పిలుస్తాను. సో ఎఫ్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎన్ అంటే ఇన్పుట్. సో దిస్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్. ఏంటంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టైం కూడా సైమల్టేనియస్గా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డెఫినేషన్లో చూసుకున్నాం కదా, ఇక్కడ ఏముంది, అప్పర్ బౌండ్ అంటే వర్స్ట్ కేస్, ఓకే. అప్పర్ బౌండ్, ఈ టర్మ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అప్పర్ బౌండ్ అని ఉంది కదా. సో మీరు ఈ గ్రాఫ్లో ఏం చేయాలి, ఒక లైన్ డ్రా చేయండి అప్పర్ బౌండ్ని చూపించడానికి. అప్పర్ బౌండ్ అప్పు కదా, అప్పర్ అంటే ఏంటి, మీద. సో దీని మీద ఒక లైన్ డ్రా చేయండి. సో కింద నుండి స్టార్ట్ చేసి దీని మీద అంటే అప్పర్, దీని మీద ఒక లైన్ గీయండి. దీన్ని CG of n, where C is a constant and G of n is the upper bound function, okay. F of n అంటే ఏంటి, నార్మల్ ఇన్పుట్ ఫంక్షన్, G of n ఏంటిది, అప్పర్ బౌండ్ ఫంక్షన్. మనం అప్పర్ బౌండ్ ఒకటి గీసినాం. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో మనం సింపుల్ నార్మల్ ఎన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని ఒక ఫంక్షన్ డ్రా చేసినాము. తర్వాత దీనికి అప్పర్ బౌండ్ అంటే దాని మీద ఇంకొకటి డ్రా చేసాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఈ పాయింట్ మీట్ అవుతుందో దాన్ని మనం n0 అని అంటాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఫర్ అ ఫంక్షన్ టు బీ బిగ్ ఓ, దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ గ్రాఫ్ నుండే మనం ఆ కండిషన్స్ని తీయాలి. ఫస్ట్ థింగ్ మీరు నాకు చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎన్ సిజీ ఆఫ్ ఎన్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సిజీ ఆఫ్ ఎన్ ఇస్ క్లియర్లీ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే ఇది మీద ఉంది. సిజీ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే చాలా పెద్దది. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ సిజీ ఆఫ్ ఎన్. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ క్లియర్లీ లెస్ దాన్ సిజీ ఆఫ్ ఎన్. అదే ఇక్కడ రాసుకుందాం, అదే మన ఫస్ట్ థింగ్. ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిజీ ఆఫ్ ఎన్. ఓకే, ఇందులో నెక్స్ట్ టైం చూస్తున్నాం మనము ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ నాట్. ఎన్ నాట్ తర్వాతనే ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక్కడ. ఓకే, ఎన్ నాట్ తర్వాతనే ఎన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఏంటిది, ఎన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నాట్. ఎన్ ఖచ్చితంగా ఎన్ నాట్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్. ఏం స్టార్టింగ్ పాయింట్, దీనికి అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకే, సో ఎన్ నాట్ షుడ్ ఆల్వేస్ బీ లెస్ దాన్ ఎన్, అంటే ఎన్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ఎన్ నాట్. నెక్స్ట్ కండిషన్ ఏంటిది, వేర్ సి అండ్ ఎన్ ఆర్ రియల్ నంబర్స్. ఓకే, అవి నెగిటివ్ నంబర్స్ కాదు, ఏం కాదు, దే ఆర్ రియల్ నంబర్స్. అండ్ సి షుడ్ బీ గ్రేటర్ దాన్ 0. సి ఎందుకు గ్రేటర్ దాన్ 0 ఉండాలి, సరే ఇప్పుడు సిజీ ఆఫ్ ఎన్ అని ఉంది. ఒకవేళ సి 0 ఉంటే 0 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కూడా 0నే అవుతుంది కదా. సో ఇట్ మస్ట్ బి, సి మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ ఎన్ నాట్ షుడ్ ఆల్సో బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎందుకు ఎన్ నాట్, ఎందుకంటే మినిమం ఇన్పుట్ 1 అన్నా ఉండాలి కదా. సో ఒక పాయింట్ దగ్గరనే కదా అప్పర్ బౌండ్ అయ్యేది. సో ఖచ్చితంగా ఒక్క వాల్యూ అని ఉండాలి, ఒక్క ఇన్పుట్ అని ఉండాలి. సో దట్స్ వై ఎన్ నాట్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో వెన్ a function of input f of n is less than or equal to cg of n, f of n cg of n కంటే తక్కువ ఉన్నప్పుడు n is greater than or equal to n నాట్, అంటే ఇన్పుట్ అన్నది ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, c ఇంకా n రియల్ వాల్యూస్ ఉన్నప్పుడు, రియల్ నంబర్స్ ఉన్నప్పుడు, c గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు అండ్ n నాట్ is greater than or equal to 1 ఉన్నప్పుడు, then we call that this is in the form of big O notation. Cg of n function is big O notation. Okay, so దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే f of n is equal to big O, సింబల్ ఏంటిది క్యాపిటల్ O, g of n. సో g of n ఫంక్షన్ అన్నది బిగ్ ఓలో ఉంది అని ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది ఎప్పుడు అంటాము, ఇది బిగ్ ఓలో ఉందని ఎఫ్ ఆఫ్ ఎన్ మస్ట్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిజీ ఆఫ్ ఎన్, ఎన్ షుడ్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నాట్, సి అండ్ ఎన్ మస్ట్ బీ రియల్ నంబర్స్, సి షుడ్ బీ గ్రేటర్ దాన్ 0, ఎన్ నాట్ షుడ్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సింపుల్. సో ఈ గ్రాఫ్ కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఒక లైన్ అప్పర్ బౌండ్ అంతే. ఇంకా ఈ గ్రాఫ్ నుండే మీరు మొత్తం డేటా డిరైవ్ చేసేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎన్ దీనికంటే తక్కువనే ఉంది, సో డైరెక్ట్ గ్రాఫ్ని చూసే కదా చేసేయచ్చు. సో ఎన్ కూడా ఎన్ నాట్ కంటే గ్రేటర్ ఉంది, అది కూడా ఈ గ్రాఫ్లోనే ఉంది, మొత్తం గ్రాఫ్లోనే ఉంది. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇక్కడ నేను ఏవైతే కండిషన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ వీళ్ళు ఫార్ములాలో రాశారు, ఈక్వేషన్లో రాశారు. సో ఏం రాశారు, ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, అప్పర్ బౌండ్ ఫంక్షన్, వేర్ ఎఫ్ ఆఫ్ ఎన్ is such that there exist positive constants c and n naught, such that 0 should be less than or equal to f of n should be less than or equal to cg of n. సో మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే కదా రాసుకున్నాం, f of n must be less than or equal to cg of n. యా, ఇక్కడ ఇది కూడా రాయాలి, 0 less than or equal to f of n, ఎందుకంటే
0 కంటే ఎక్కువనే ఉండాలన్నమాట వీటి వాల్యూస్. ఓకే, ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n0. మనం అది కూడా ఇక్కడ రాసుకున్నాం, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n0. ఓకే, సో ఇది బిగ్ ఓ నొటేషన్ ఈక్వేషన్ ఇంకా గ్రాఫ్. సో ఇట్ గివ్స్ ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గరిథమ్. ఒక ఆల్గరిథము వర్స్ట్ కేస్ని మనం బిగ్ ఓ నొటేషన్ మనకి చూపిస్తుంది. అండ్ ఇది దాని గ్రాఫ్. ఆల్రెడీ నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిందే, సేమ్ థింగ్. ఓకే, సో మనం ఈ వీడియోలో బిగ్ ఓ నొటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒమేగా నొటేషన్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియోలో కవర్ చేసేదాం. నాకు మ్యాక్సిమం ఈ సెకండ్ టాపిక్ ఒక వీడియో వస్తుంది, మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్ ఒకటే వీడియోలో వచ్చేస్తుంది. ఎందుకంటే లిటిల్ ఓ నొటేషన్ చాలా చిన్న టాపిక్. సో యా, దాని గ్రాఫ్ కూడా ఏం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఐ నో మీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లో ఉన్నాయని. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మొత్తం పోర్షన్ అంతా సిడిది, ఎంఎల్ది అండ్ డా ఈ 3 సబ్జెక్ట్స్ని మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల వరకు కంప్లీట్ చేస్తాను నేను. లైక్ ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అండ్ నాయిసెస్ ఉంటున్నాయి. సో యా, ఐఎమ్ రియలీ సారీ ఫర్ డిలేయింగ్, బట్ యా, నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫర్ షూర్. అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి, ఐ ఎక్స్ప్లెయిన్. ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే నాకు అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా టాపిక్ నేను మిస్ అయితే ప్లీజ్ అది కూడా మెన్షన్ చేయండి. నేను మీ కమెంట్స్ చదువుతాను, రిప్లై కూడా చేస్తాను. చూసి ఒకవేళ నేను ఏదైనా టాపిక్ మీద వీడియో చేయకపోతే ఐ రికార్డ్ అండ్ పుట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ.